గొప్ప చరిత్ర ఉంది. 70 సంవత్సరాల నాడు తిరుపతి రాజధాని నగరంగా ఎన్జి రంగా గారు, తరిమెల నాగిరెడ్డి గారు జవహర్లాల్ నెహ్రూకి చెప్పడం జరిగింది. డిమాండ్ చేయడం కూడా జరిగింది. అందరం అనుకున్నాం తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని. అటువంటి రాజధాని నగరాన్ని తిరుపతికి కాకుండా సంజీవ్ రెడ్డి కర్నూలుకు తీసుకెళ్ళాడు, కర్నూలు నుంచి హైదరాబాద్కు తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు. మరి దానికి ఆయన పేరు పెట్టుకున్నాడు నీలం సంజీవ్ రెడ్డి భవన్ అని. నీలం సంజీవ్ రెడ్డి భవన్ కాదు ఇది, తిరుపతికి అన్యాయ భవన్. తిరుపతి రాజధాని నగరానికి అన్యాయ భవన్ మార్చేస్తే బాగుంటాయి. మరి ముఖ్యంగా ఈ 70 సంవత్సరాల్లో వెంకటేశ్వర యూనివర్సిటీ నాకు తెలిసి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇప్పటిదాకా అయినట్లేదు. ఆ సత్యనాదెళ్ల ఫాదర్ ఒక ఆయన అయ్యాడు, యుగంధర్ అని, 70 సంవత్సరాల నాడు. ఈ మధ్యలో ఎవరు గాల. అంటే దీనికి ఏంటంటే విద్యా ప్రమాణాలు బాగా పడిపోయినాయి. ప్రొఫెసర్లకు జీతాలు వచ్చి 3 నెలలు అయిపోయింది. ఉద్యోగస్తులకి పింఛన్లు వచ్చి కూడా 3 నెలలు అయిపోయింది. ఇక్కడ చదువుకుంటున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్కాలర్షిప్లు ఇచ్చాం, ఫుల్ మెస్ ఛార్జెస్ ఇచ్చాం. ఈరోజు ట్యూషన్ ఫీజులు ఇచ్చాం. ఈరోజు ఆ ట్యూషన్ ఫీజులు లేవు, మెస్ ఛార్జీలు లేవు. అసలు చదువు చెప్పే అధ్యాపకులకే, వైస్ ఛాన్సలర్కే జీతం లేనప్పుడు ఇంకేంటి స్టూడెంట్స్కి ఇచ్చేది స్కాలర్షిప్లు? ఇది ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో కూడు కూడా పెట్టలేకపోతా ఉంది చదువుకునే విద్యార్థులకి, అధ్యాపకులు. మరి రెండవది ఎన్ఎంఆర్లు మేము పర్మనెంట్ చేసాం. సచ్చిదానందమూర్తి ఉన్నప్పుడు, ఆ తర్వాత వచ్చిన తర్వాత మేము పర్మనెంట్ చేసాం. ఈరోజు ఉద్యోగస్తులు అల్లాడుతున్నారు ఆ జీతాలతో, 12,000, 20,000తో. వీళ్ళందరికీ ఎన్ఎంఆర్లందరినీ మేము పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ అధ్యాపకులకి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 1-2 రోజుల్లో జీతాలు రిలీజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. నారా లోకేష్ యూనివర్సిటీలో ఫుడ్ బాగుంది, ఫుడ్ బాగుందని స్టూడెంట్స్ చెప్పాలి. స్టూడెంట్స్ చెప్తే నేను వింటా. సార్ ఈ యుద్ధం అటాక్ పోయింది సార్. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ని 2 చేసి, మరి 2 చేసిన తర్వాత సిమ్లా ఒప్పందానికి కూడా వెళ్ళింది ఆమె. సిమ్లాలో భుట్టోతోనూ ఇందిరాగాంధీ ఇద్దరు కలిసి సంతకాలు పెట్టారు. మేము ఇక నుంచి యుద్ధాలు చేయము, అవసరమైతే శాంతియుతంగా మేము అన్ని సమస్యలను పరిష్కారం చేసుకుంటామని ఆ రోజుల్లో 1971లో 50 సంవత్సరాల క్రితం అగ్రిమెంట్ అయింది. ఆ అగ్రిమెంటు ఏంటి ఈరోజు పరిస్థితి? దాన్ని నేను ప్రజలకు వదిలిపోయాను. నిలబడి కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తున్నాను. ఏంటి ఆ నిరసన అంటే, తిరుపతి రాజధాని నగరం కావాలని ఎన్జి రంగా గారు, తరిమెల నాగిరెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ డిమాండ్ చేశారు. తిరుపతి రాజధాని కానికుండా నీలం సంజీవ్ రెడ్డి దాన్ని కర్నూలుకు తీసుకెళ్ళాడు, కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో మనందరికీ తెలుసు. నీలం అది చేసి ఈ భవనానికి గడియారం కింద నీలం సంజీవ్ రెడ్డి భవన్ అని పేరు పెట్టున్నారు. ఆ భవన్ పేరు తీసేసి తిరుపతి రాజధానికి అన్యాయ భవన్ అని పేరు పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది. తిరుపతికి జరుగుతున్నటువంటి అన్యాయాలు ఒక్కొక్కటి కాదు. తిరుపతికి రావాల్సినటువంటి రాజధాని పోయింది, తిరుపతికి రావాల్సినటువంటి క్రికెట్ స్టేడియం ఆగిపోయింది, తిరుపతికి రావాల్సిన మన్నవరం బెల్ ఫ్యాక్టరీ ఆగిపోయింది, తిరుపతికి రావాల్సినటువంటి దుగరాజపట్టణ ఓడరేవు ఆగిపోయింది. మరి తిరుపతికి ఏం జరుగుతూ ఉంది? అన్యాయం జరుగుతూ ఉంది. అందరూ జనాలు చూస్తూ ఉన్నారు. ఈరోజు అమరావతికి ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థి 1,00,000 కోట్ల రూపాయలు నేను తెస్తాను అంటున్నాడు. నువ్వు 1,00,000 కోట్లు తెచ్చుకో, 50 లక్షల కోట్లు తెచ్చుకో, ఏడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వయా? ఫస్ట్ నువ్వు 1,00,000 కోట్లు అమరావతి సంగతి పక్కన పెట్టు. నువ్వు చదువుకున్న యూనివర్సిటీలో
3 నెలలుగా జీతాలు లేవు, వాళ్ళకి జీతాలు ఇయ్యి. మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు, వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి నువ్వేం పెడుతుండావు? బాగా పెడుతున్నావు అన్నం అంటే సరిపోద్దే? వాళ్ళని అడుగు, చెప్తారు వాళ్ళ కష్టాలు, వాళ్ళ తల్లిదండ్రులను అడిగితే తెలుస్తుంది. మూడవది ఎన్ఎంఆర్లు. ఏంది ఎన్ఎంఆర్ల పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ సచ్చిదానందమూర్తి వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు మేము దీన్ని ఇక్కడ ప్రతి ఎన్ఎంఆర్ని శాశ్వత ఉద్యోగస్తులను చేసాం. మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, వెంటనే ప్రతి ఎన్ఎంఆర్ని శాశ్వత ఉద్యోగస్తుడిగా వెంకటేశ్వర యూనివర్సిటీలో చేయాలి మేము డిమాండ్ చేస్తున్నాం. దేశ రాజకీయాలు ఇప్పుడు పాక్ యుద్ధం అంటున్నారు. అయ్యా, 50 సంవత్సరాల క్రితం 1971లో ఇందిరాగాంధీ చాలా తెలివిగా పాకిస్తాన్ని బలహీనం చేసింది. బంగ్లాదేశ్ అని పాకిస్తాన్. మరి బలహీనం అయిపోయిన తర్వాత ఇందిరాగాంధీ, భుట్టో గారు ఇద్దరు కలిసి సిమ్లాలో ఒక ఒప్పందాన్ని తీసుకున్నారు. ఆ ఒప్పందం ఏంటంటే, ఏ సమస్య ఈ 2 దేశాల మధ్య వచ్చినా శాంతియుతంగా పరిష్కరించుకున్నామన్నది అగ్రిమెంట్, ఆ రోజు ఉన్నటువంటి అగ్రిమెంట్. మరి ఆ అగ్రిమెంట్ను గురించి దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అణుబాంబులు వేసుకొని నష్టాలు అటు ఇటు గురి కాకుండా శాంతియుతంగా ఇందిరాగాంధీ విధానాన్ని ఫాలో కావడం ప్రస్తుతానికి దేశానికి మంచిది, ప్రపంచానికి కూడా మంచిదని తెలియదు. ఎన్నాళ్ళు ఇంకా శాంతిగా ఉండమంటారు? అంటే వాళ్ళు దాడి చేస్తుంటే దాడి చేయించుకుంటున్నారు. దాడి ఎందుకు జరుగుతూ ఉంది, దీనిపైన రీసెర్చ్ చేయాలి వెంకటేశ్వర యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీ. అది తెలుసుకోకుండా ఒకడు వచ్చి నన్ను చెంప మీద కొట్టాడు, ఎందుకు కొట్టాడో తెలుసుకోకుండా నేను తిరిగోడి చెంప పళ్ళు రాలగొడితే ఎట్టా? అది కాదు గాంధీ గారి ఉద్దేశ్యం. అహింస, శాంతి, దేశ సమగ్రత, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం. సరే, ఎంఎన్ఆర్లు అంటున్నారు, మీతో పాటు ఒక్కరు కూడా ఎంఎన్ఆర్ కనపడలేదు ఇక్కడ. అయ్యే ఎన్నమార్లంతా ఆకలితో ఇళ్లల్లో ఉన్నారు, ఎండకు రాలేరు. చల్లటి వాతావరణం ఏసీ తెస్తే వస్తారు, అప్పటిదాకా ఆగదు. మేము అక్కడికి వెళ్ళి ఆడ టీటీడీలో మరి అక్కడ ఉద్యోగస్తులకి ఇళ్ల స్థలాలు ఇవ్వమంటే ఒక్కరు నోరు తెరవటంలే. ఏమయ్యానంటే అందరు నవ్వుతారు, సార్ మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు. వాళ్ళ భయాలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ భయం, ఉద్యోగ భద్రత కావాలా. కానీ మేము వాళ్ళ శాశ్వత ఉద్యోగాలు వాళ్ళు శాశ్వతం కావాలని మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం.